ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులకు కన్నీరు తప్పడం లేదు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 55 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే మార్కెట్ ద్వారా 26 క్వింటాళ్లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగతా పంటను తక్కువ ధరకే రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. మరోవైపు గన్య సంచుల కొరత కారణంగా కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో అన్నదాతల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా అంటేనే పంటలకు బండాగారం. ఇక్కడ భూములు చాలా వరకు సారవంతమైనటువంటి నేల. ఇక్కడ ఏ పంట చేసినా సరే భారీ స్థాయిలో కూడా దిగుబడి వస్తూ ఉంటుంది. మరోవైపున ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న రైతు మొత్తం కూడా పంటల మీదనే ఆధారితం. అలాంటి రైతులకు గత యాసంగి సీజన్ సమయంలో అత్యధికంగా మొదట్లో పంట సీజన్ ఆరంభ సమయంలో పత్తి పంట వేస్తే అకాల వర్షాల వల్ల 1-2 సార్లు విత్తనాలు విత్తినా సరే ఆ పత్తి పంట మొత్తం ధ్వంసం అయిపోయిన నేపథ్యంలోనూ ఫలితంగా మరలా రైతులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు. దాంతోపాటు మొక్కజొన్నకు సుమారు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మాత్రం 2 లక్షలన్నర పైగా ఎకరాలలోనూ ఈ యొక్క పంట సాగు వరి పంట సాగుకు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. ఫలితంగా అనేక వ్యయ ప్రయాసాలు పడి మొత్తానికైతే ప్రకృతి విపత్తులను తట్టుకొని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగానికి పంట చేతికొచ్చిన తర్వాత తీరా మార్కెట్లో అమ్ముకుందామంటే మాత్రం అరిగోస పడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మూటాపురం సొసైటీ దగ్గర ఉన్న ప్రజెంట్ ఈ యొక్క సొసైటీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మొక్కజొన్నకు సంబంధించి ఈ యొక్క గింజలు మొత్తం కూడా రైతులు అమ్ముకునేందుకు కూడా మార్కెట్ ద్వారా ప్రభుత్వం మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ అరకొరగానే ఏర్పాట్లు ఉన్నాయంటూ మరోవైపున అంటే రైతులకు సరిపడా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కూడా కాస్త విఫలమైందంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒకవైపున వాహనాల సమస్య, మరోవైపున కళాశాల సమస్య, ఇంకోవైపున రైతులే స్వయంగా తమకున్నటువంటి అంటే పంటలకు వినియోగించుకున్నటువంటి ట్రాక్టర్ ద్వారా ఎక్కడైతే ప్రభుత్వం అధికారులు గోడం పెట్టి అక్కడ తరలిస్తామంటూ కూడా ముందుకు వచ్చారు. ఫలితంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా దానికి ఒప్పుకున్నది. ఆ ట్రాక్టర్ల ద్వారా కూడా పంటలు పండించినటువంటి మొక్కజొన్నకు సంబంధించి కాటాలు అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా మార్కెట్ తరలిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇవన్నీ కూడా అంటే ట్రాక్టర్ లేని సమయంలో మరోవైపు లారీలు ఇక్కడ రావాలంటే ఇక చాలా వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క బస్తాకు 10 రూపాయల నుంచి మొదలుపెట్టి 40 రూపాయలు 50 రూపాయల వరకు కూడా లారీ యజమానులు అదనంగా అడుగుతున్న నేపథ్యంలో రైతులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇది ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా మార్కెట్ ఆధ్వర్యంలో చేసిన ప్రతి పరిస్థితి కూడా ఇలానే ఉంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చాలా వరకు కూడా అప్రమత్తం అయిపోయి లారీలు అందుబాటులో పెడుతున్నారు. మరోవైపు కొనుగోలు విషయం జాప్యం లేకుండా చేస్తున్నా కానీ కొన్ని సెంటర్లలో మాత్రం ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మూటాపురం సొసైటీలోని చాలా వరకు కూడా గడిచిన 20 రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా ఇట్లే ఈ కళ్ళాలలో ఉన్నాయి. ఇక్కడ వేసినటువంటి ధాన్యం ఇప్పటికే ఒకసారి అకాల వర్షాల వల్ల కూడా మొత్తం కూడా తడిసిపోయిన నేపథ్యం అయితే ఉంది, మొక్కలు వచ్చిపోయిన నేపథ్యం అయితే మరలా రైతులు గన్ని బ్యాగులలో నుంచి కూడా ధాన్యం వాడిన మొక్కజొన్నలు తిరగొట్టిన పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి రైతులు మనతో పాటున్నారు. మనం వాళ్ళని చూద్దాం ఏం జరిగింది, ఎందుకు మీకు సొసైటీకి సంబంధించి అంటే మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు లేట్ అవుతుంది, ఒక కాటాలు లేట్ అవుతున్నాయా, ఏంటి అసలు ఇక్కడ సమస్య? గత 50 నుంచి 60 రోజుల నుంచి మా మూటాపురం సొసైటీకి మొక్కజొన్నలు వస్తున్నాయి. మా మండలం నేలకొండపల్లి మండలంలో అన్ని మండలం మొత్తం కూడా మా మూటాపురం సెంటర్ ఫస్ట్ ఎంపిక చేయడం జరిగింది. గత 60 రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చినా కూడా అరకొరగా ఫస్ట్ కొన్ని లైట్ గన్నీ బ్యాగులు ఇచ్చేసి ఇప్పటికీ ఒక 80,000 బస్తాలు కాటేయడం జరిగింది. 80,000 బస్తాల్లో ఒక 39,000 బస్తాలు మాత్రం రవాణా చేయడం జరిగింది. ఇంకా 50,000 బస్తాలు కాటా చేసి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇంకా కాటా వేయాల్సి బస్తాలు లేని కొరత కారణంగా ఇంకా 40,000 బస్తాలు లేకపోవడం వల్ల కాటా వేయకపోవడం జరిగింది. మొన్న ఈ 3 రోజుల క్రితం పెద్ద అకాల వర్షం వచ్చి ఉరుములతో కూడిన పెద్ద జల్లు వచ్చి వర్షం వచ్చి మొత్తం ఉన్న చేసిన బస్తాలు కానీ రాసులు కానీ తడిసిపోవడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసినావు బాబాయ్ నువ్వు? అసలు నువ్వు మొక్కజొన్న వేసినావు కదా, ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసిన 2 ఎకరాలు వేసిన ఇంకొకడే ఉన్నాయి బస్తాలు. ఏమైంది, ఎందుకు ఏడుస్తుందా, ఏంది కారణం ఏంది? బండ మీద వారం రోజులు బండ మీద ఉంచినాం. అక్కడ ఎండ పోసుకొని మొన్న తీసుకొచ్చి కటా పెట్టించినాం. ఇవాళ బస్తాలు లేవంటే బస్తాలు తీసుకొస్తే వేస్తా ఉంటే బస్తాలు కొనుక్కొచ్చి వేపించినాము. ఇప్పుడే వేసి అక్కడ వెళ్ళారు. ఏమన్నారు బాబాయ్, అసలు ఏంది నీ ధాన్యం తడిసింది? ఏమన్నా ఏంది?
తడవలేదండి. ఉమ్. రైతులేమో ఒక మేము కౌలు తీసుకొని చేసుకుంటండి. ఉమ్. వాళ్ళు కౌలు డబ్బులు ఇస్తారా లేదా అంట. ఇప్పుడు మేము ఇబ్బంది పాలైనాం. ఉమ్. ఇల్లు కొనట్లేదు కాటేసి సో మనం చూడొచ్చు ఇంకో రైతు మొత్తానికి రైతు గాథ దీన పరిస్థితి అలా ఉంది. ఆయన కన్నీరు పెడుతున్నారు. ఎన్ని ఎకరాలు వేసినాయి నువ్వు కూడా పెద్దయినా? నేను 2 ఎకరాలు వేసినాయా. 2 ఎకరాలు వేసిన బ్యాగ్ లేకపోతే నేను కొండ పిల్లలకు పోయి కొనుక్కొచ్చిన 100 టిక్కి తెచ్చిన 3000 రూపాయలు అయినాయి. ఇప్పుడు కాటా పట్టిన వాళ్ళకి వీళ్ళకి 4000 అయినంటే 4000 ఇచ్చిన. ఇప్పుడు వేసిర్రు కూడా అన్నీ ఉన్నాయి, ఇంకా పోలేదు. తీసుకొచ్చి ఇప్పుడు 25 రోజులు నేను ఇళ్ళకి యాడ్లకి తెచ్చి. ఇది మా పరిస్థితి. వాన వచ్చినప్పుడు ఎక్కడి నుంచో ఉరికి రావటం, ఇక్కడ కప్పుకోవటం, వాన పోయినాక పొదరపోవటం, ఎండితే తీసిపోవటం, మళ్ళీ వేసిపోవటం. ఇంక ఇదే మా సెర. పండియటం ఒక ఎత్తు అయింది, దీన్ని తయారు చేయటం 3 ఎత్తులు అయింది మాకు. ఇది పరిస్థితి. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో ఏ ప్రాంతం అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడ చూసినా సరే మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపున వరిధాన్య రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఏదేమైనా సరే సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రజాప్రతినిధుల యొక్క అనుసంధానం చేసుకుంటూ మొత్తానికైతే ఈ యొక్క మార్కెట్ ద్వారా కావచ్చు, మరోవైపున వరిధాన్యానికి సంబంధించి వాటి కొనుగోలు విషయంలో కావచ్చు, మొత్తానికైతే వాటిని పూర్తి స్థాయిలో కూడా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళకి మద్దతు ధర ఇస్తూ, మరోవైపున ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి లారీలు అలాట్మెంట్ చేయడంలో కావచ్చు, లేదా తరలించేందుకు సైతం కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, మోటాపురం.